ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాక్యం యెహెజ్కేలు 37:2. ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ప్రార్థన. వాక్య మర్మములను మాకు అర్థమయ్యేలా సహాయం చేయండి. తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైన దర్శనంలో ప్రవక్త యెహెజ్కేలు చుట్టూ ఎండిన ఎముకలతో నిండిన విశాలమైన లోయ ఉంది. ఇది చెరలో ఉన్న ఇశ్రాయేలీల నిరాశను సూచిస్తుంది. ఈ చిత్రీకరణ లోతైన నిరాశను తెలియజేస్తుంది. జీవితం మరియు వాగ్దానం కోల్పోయిన ప్రజలను ప్రతిబింబిస్తుంది. వారి ఆశలు అణగదొక్కబడ్డాయి. ఈ దృశ్యం కేవలం భౌతిక మరణం కాదు, ఆధ్యాత్మిక వినాశనం కూడా. ఇశ్రాయేలు దాని భూమి నుండి మరియు దేవుని నుండి తెగిపోయింది. దైవిక అనుగ్రహం మరియు ఏదైనా భవిష్యత్తు నుండి పూర్తిగా తెగిపోయినట్లు అనిపిస్తుంది. ప్రజలు తాము ఆధ్యాత్మికంగా ఎండిపోయాము అని చెప్పినప్పుడు వారు సాధారణంగా దేవుని నుండి దూరంగా ఉన్నట్లు లేదా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థం. దేవుడు పనిచేస్తున్నట్లు వారు చూడరు. జీవిత భారాలు ఒత్తిడికి గురవుతాయి మరియు వారు నిరుత్సాహపడటం ప్రారంభిస్తారు. వారు నీరులేని ఎండిన మరియు ఎండిపోయిన భూమిలో దేవుని కోసం వెతుకుతారు. కీర్తన 63:1. ఇది ఆధ్యాత్మిక ఎండిపోయే సమయం. ఆధ్యాత్మిక ఎండిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత పాపం వల్ల ఆధ్యాత్మిక ఎండిపోవడం జరుగుతుంది. దేవుని కోసం జీవించడానికి బదులుగా మన కోసం మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నందున పాపం మనం దేవుని నుండి దూరంగా ఉన్నట్లు భావించేలా చేస్తుంది. ఒప్పుకోని పాపం మన రక్షణతో ముడిపడి ఉన్న ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది. కీర్తన 51:12 చూడండి. దేవునికి మన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా మనం ఎండిపోయే సమయాన్ని పరిష్కరించవచ్చు. 1 యోహాను 1:9 మరియు కీర్తన 32 చూడండి. మరియు మనం దేవుణ్ణి ఆయన వాక్యంలో తీసుకోవాలి. దేవుని దగ్గరకు రండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, మీ చేతులు కడుక్కోండి మరియు మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. కొంతమంది శారీరక, మానసిక లేదా భావోద్వేగ బాధ కారణంగా ఆధ్యాత్మికంగా ఎండిపోయినట్లు భావిస్తారు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవునిపై లేదా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం తరచుగా కష్టం. ఏలీబాయి ప్రవక్తలను ఓడించిన తర్వాత యెజెబెలు రాణి తనను చంపేస్తుందని భయపడి చాలా దూరం పారిపోయాడు. 1 రాజులు 19:1-5. అతను శారీరకంగా, మానసికంగా మరియు భావోద్వేగపరంగా అలసిపోయాడు మరియు అతను చనిపోవాలనుకున్నాడు. దేవుడు ఎలిజాకు ఆహారం మరియు విశ్రాంతిని ఇచ్చాడు. 5-8 వచనాలు మరియు ఆ బలహీనత సమయాన్ని ఎలిజా జీవితంలో కొత్త మార్గంలో పనిచేయడానికి ఉపయోగించాడు. దేవుడు కొన్నిసార్లు ఒక వ్యక్తి శక్తివంతమైన రీతిలో జోక్యం చేసుకునే ముందు తక్కువ స్థాయికి చేరుకోవడానికి అనుమతిస్తాడు. ఆ జోక్యానికి ముందు సమయం ఆధ్యాత్మికంగా ఎండిపోయినట్లు అనిపించవచ్చు. ఎర్ర సముద్రంలో చిక్కుకున్న ఇశ్రాయేలీయులు ఒక ఉదాహరణ. నిర్గమకాండము 14. ప్రజలు ఫరో సైన్యం మరియు సముద్రం మధ్య చిక్కుకున్నారు. తప్పించుకునే మార్గం లేనట్లు అనిపించింది. దేవుడు ఒక అద్భుతం ద్వారా జోక్యం చేసుకోవాలని ఎంచుకున్నాడు. దాని గురించి వేల సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ మాట్లాడబడుతుంది. యెహెజ్కేలు 37:2 అనే వాక్యభాగం ఈ నిర్జీవ ఎముకల సమృద్ధిని హైలైట్ చేస్తుంది. ఇవి సంవత్సరాల తరబడి బందిఖానాలో ఉన్న ఇశ్రాయేలీయుల సమిష్టి స్థితిని సూచిస్తాయి. ఈ విషాదకరమైన చిత్రం ఉన్నప్పటికీ, ఈ దర్శనం దేవుడు తన ప్రజలకు సాధించబోతున్న పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనాన్ని ముందే సూచిస్తుంది. ఈ ఎముకల్లోకి జీవం పోసే దేవుని సామర్థ్యం ఇశ్రాయేలు జాతీయ గుర్తింపును మాత్రమే కాకుండా నిరాశ మధ్య వ్యక్తిగత ఆశను కూడా పునరుత్థానం చేయగల అతని సార్వభౌమ శక్తిని సూచిస్తుంది. ఈ ప్రవచనం కేవలం చారిత్రకమైనది కాదు. ఆధ్యాత్మికంగా చనిపోయినట్లు లేదా దేవుని నుండి తెగిపోయినట్లు భావించే వారి పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనం యొక్క ఇతివృత్తాలను శాశ్వతంగా మాట్లాడుతుంది. ఎండిన ఎముకలు తిరిగి బ్రతకడం ఇశ్రాయేలు భవిష్యత్తు జాతీయ పునరుద్ధరణ కోసం దేవుని ప్రణాళికను సూచిస్తుంది. ఆ దర్శనం ముఖ్యంగా ఇశ్రాయేలు నూతన జీవితం ప్రజల పరిస్థితులపై కాదు, దేవుని శక్తిపై ఆధారపడి ఉందని చూపించింది. దేవుని ఆత్మ ద్వారా ఊపిరి మీ ఎముకలలోకి పెట్టడం ద్వారా దేవుడు వారిని శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పునరుద్ధరిస్తాడని చూపించింది. నేడు పవిత్ర దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులు ఈ ప్రవచన నెరవేర్పు కాదు. దేవుడు విశ్వాసులైన ఇశ్రాయేలీయులను తిరిగి దేశానికి సమీకరించినప్పుడు ఇర్మియా 31:30, 33:14-16 మరియు క్రీస్తు తన 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చినప్పుడు అది నెరవేరుతుంది. ప్రార్థన. దేవవాక్యం విన్నవారి ఆధ్యాత్మిక స్థితి మెరుగుపడాలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.